హలో హాయ్ అండి. నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. పుట్టుకతోనే పోలవనం కాదు ఏ ఒక్కరి జీవితాలు, అందరి జీవితాలు పడిలేచే బ్రతుకులే. మన ఒక్కరివే కాదు, అసలు భూమిపై సమస్య లేని మనిషే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందంటే ఆశతో నవ్వుతూ జీవించటం అలవర్చుకోవాలి. అదే జీవన రహస్యం. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎవరు ఎలా ఉన్నా కూడా నువ్వు మాత్రం నీలానే ఉండు. నీకంటే గుణవంతులు, ధనవంతులు, అలాగే తెలివైన వారు, అందమైన వారు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు. అందరూ వచ్చిన చోటుకే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి ఉన్నంతకాలం మంచి మనిషిగా జీవించు. కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగిపో. మరిగే నీటిలో ప్రతిబింబం ఎలా అయితే కనపడదో జ్వలించే మనసుకి కూడా పరిష్కారం కనపడదు. సమస్యలు ఎన్ని ఉన్నా సరే ప్రశాంత చిత్తంతో ఆలోచించండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. ఎప్పుడూ కూడా విధిలో రాసిందే జరుగుతుంది. మంచి రాస్తే మంచి జరుగుతుంది, చెడు రాస్తే చెడు జరుగుతుంది. విధిని ఎవ్వరూ కూడా మార్చలేరు. కర్మను అలాగే కాలం చేసే గారెడిని ఎవ్వరూ కూడా ఆపలేరు. అన్నింటినీ జీర్ణం చేసుకుంటూ ముందుకు సాగడమే జీవితం అంటే. ప్రతి మనిషి కూడా విడిచిపెట్టవలసిన 5 లక్షణాలు. మొదటిది, అందరినీ సంతృప్తి పరచాలి అని అనుకోవటం. రెండవది, అనవసరంగా ఎక్కువగా ఆలోచించటం. మూడవది, నిన్ను నువ్వే కించపరుచుకోవటం. ఇక 4వది, మార్పుకి భయపడటం. 5వది, గతంలో జీవించటం. ఈర్ష్య అధికంగా ఉన్నవాడు తన మీద తానే జాలిపడేవాడు. ఎంత చేసినా తృప్తి లేనివాడు. అధికంగా కోపం ఉన్నవాడు. అన్నింటినీ అనుమానించేవాడు. అలాగే అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు. ఈ 6 ఎప్పటికీ దుఃఖంలోనే ఉంటారు. నిద్రపోనివ్వని ఆలోచనలు, అలాగే సర్దుకుపోనివ్వని ఆలోచనలు ఒక యుద్ధంతో సమానమే కాదంటారా? కొత్తగా వివాహం చేసుకున్న పుత్రుడికి ఒక తల్లి చెప్పిన ముఖ్యమైన విషయాలు. నీ భార్యని ఎప్పుడూ కూడా తల్లితో పోల్చవద్దు. ఎందుకంటే మీ తల్లికి 20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం, అవునా? నిన్ను నీ తల్లి ఎలా పెంచిందో తనని కూడా వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా. తనకు అలవాటు అయ్యే వరకు నువ్వే బాగా చూసుకోవాలి. తప్పకుండా తను కూడా ఒక మంచి గృహిణిగా, మంచి తల్లిగా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తుంది. నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకోవాలి. నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని. నువ్వు నీ తల్లిదండ్రుల్ని అలాగే నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరిద్దరూ కూడా ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకొని ప్రేమగా ఉండాలి. నీతో సమానంగా తనను చూసుకోవాలి. నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకోవాలి. ఎందుకంటే నీ యొక్క మంచిలో అలాగే చెడులో కూడా నీకు జీవితాంతం తోడుగా తానే ఉంటుంది. పుట్టింటి నుంచి వచ్చిన ఆ స్త్రీకి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు కొత్తగా ఉంటాయి. తనను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త మొహమాటంగా ఉండవచ్చు. నువ్వే తనకి తోడుగా ఉండి తనను సంతోషంగా ఉండేట్లు చెయ్యాలి. అర్థమైందనుకుంటా. 100 సమస్యలు వేధిస్తున్నా గుండెధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు. జీవితంలో ఎన్నో కలలు కంటూ ఉంటాం. అన్ని కలలు నెరవేరవు కదా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద సమాధి ఏంటో తెలుసా? మన మనస్సే. అక్కడ ఎన్నో కలలు, ఎన్నో బాధలు, ఎన్నో ఊహలు ఊపిరాడక అక్కడే చనిపోతూ ఉంటాయి. కానీ అది ఎవ్వరికీ కనిపించదు. అందుకే ఈ లోకంలో మన మనసు కంటే అతిపెద్ద సమాధి మరొకటి లేదు. ఏమంటారు? విధిని నమ్మినవాడు వాస్తును నమ్మకూడదు. మనం అనుభవించే కష్టాలన్నీ మనం చేతులారా సృష్టించుకున్నవే. మన దుఃఖాలన్నీ మనం కొని తెచ్చుకున్నవే. మనకు వచ్చిన కష్టాలు కూడా మన తొందరపాటు వల్ల, మన సోమరితనం వల్ల, మన అహంకారం వల్ల
మన తెలివి తక్కువతనం వల్ల వస్తూ ఉంటాయి. వాస్తు వల్ల ఏమాత్రం కాదు. ఈ ప్రపంచంలోని కోటీశ్వరులు ఎవరూ కూడా హస్త సాముద్రికలను, అలాగే జ్యోతిష్కాన్ని, వాస్తు పండితులను నమ్మరు. కృషి చేయడం నేర్చుకో. నీ యొక్క లోపాలు ఏమిటో తెలుసుకుని సరిదిద్దుకో. నువ్వు ఎక్కడ తప్పుటడుగు వేస్తున్నావో క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకో. విమర్శలను గౌరవించడం నేర్చుకో. ఆలోచించు, నీ తప్పులను అంగీకరించు. అప్పుడు నీవు వద్దు వద్దు అన్నా కూడా విజయ మార్గంలో నడుస్తూనే ఉంటావు. అర్థమైందనుకుంటా. మనం సంతోషంగా ఉండాలి అనుకుంటే దానికి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఒకరి గురించి మాట్లాడకుండా, అలాగే ఆలోచించకుండా ఉంటే చాలు. ఈ ప్రపంచంలో నీకంటే ప్రశాంతంగా, అలాగే ఆనందంగా ఎవరూ కూడా ఉండరు. గుర్తుంచుకోండి. ఎలాంటి ఆందోళన, అలాగే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవారే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. మనిషికి కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు. అలాగే నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకవచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవాన్ని చేస్తుంది. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: ఆస్తుపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవటం చాలా కష్టం, అవునా? పేదవారిని ఎప్పుడూ కూడా హీనంగా చూడకండి. పరిస్థితులు ఎవరికైనా ఎప్పటికైనా హీనంగా మారవచ్చు. మీ మాట చెల్లని సమయాల్లో మౌనంగా ఉండటం ఉత్తమం. భగవంతుడిపై భక్తి లేకున్నా పర్వాలేదు, కానీ చెడు పనులు మాత్రం చేయకుండా ఉంటే చాలు. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు. అలాగే పరులపై పడి ఏడ్చేవారు ఈ భూమికి బరువు. కొందరు సలహాలను మనం బాగుపడడానికే ఇస్తూ ఉంటారు, కానీ మరికొందరు మాత్రం నేను బాగున్నాను అని చాటుకోవడానికి ఇస్తూ ఉంటారు. కాదంటారా? నువ్వు పెట్టుకున్న లక్ష్యం కోసం రక్తం చిందించే అవసరం లేదు. చెమట చిందిస్తే చాలు, నీ చరిత్రను నువ్వే తిరిగి రాయగలవు. అందమైనది ఎప్పుడూ కూడా ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడూ కూడా కష్టపెడుతుంది. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడే నీడ కూడా ఉంటుంది. ఎక్కడైతే కష్టాలుంటాయో అక్కడే సుఖాలు కూడా ఉంటాయి. ఒక విషయం గురించి ఆలోచిస్తూ మన వల్ల అవుతుందా, మనం చేయగలమా అనే సందిగ్ధంలో మనపై మనమే నమ్మకం కోల్పోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. మనం చేయగలం అనే విశ్వాసం మనపై మనకే ఉంటే మనం ఒక స్థాయిలో తప్పకుండా నిలబడగలం. ధైర్యంగా ఉండండి, అలాగే విశ్వాసంతో. ఇక నిజానికి వెళ్దామండి. జీవితంలో మంచి జ్ఞాపకాలు, చెడు అనుభవాలు ఎదురవుతాయి. జ్ఞాపకాలు దాచుకుందాం, అనుభవాలతో నేర్చుకుందాం. ఏమంటారు? సర్వే జన సుఖనో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్, వెంకట్.